మాఘపురాణం 5వ అధ్యాయం. కుక్కకు విముక్తి కలుగుట. దిలీప మహారాజా, సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పెను. అదెట్లనగా, మాఘమాసములో నదీ స్నానములు చేయువారు గొప్ప ధనశాలులగుదురు. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుతున్నప్పటికీ మాఘమాసం మొదలైన తర్వాత వారి కష్టాలు క్రమేపీ తగ్గిపోతాయి, సమసిపోతాయి. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రలగుదురు. అందులో అణుమాత్రమైన సంశయం లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా, పార్వతి, నాథ, శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతం చేసిన ఎడల మనోవాంఛాఫలసిద్ధి కలుగునని చెప్పి ఉంటుంది కదా. ఆ వ్రత విధానం ఎట్టిదో, ఎటులా ఆచరించవలనో తెలియపరచుడని కోరింది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డున కానీ ఇంటి వద్ద కానీ మంటపం నుంచి మంటపమును ఉంచి ఏర్పాటు చేసుకొని ఆ మంటపము ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపము మధ్య 8 రేకుల పద్మం వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకొచ్చి లక్ష్మీనారాయణులను మంటపపు మధ్య నుంచి ఆ విగ్రహాలకు గంధం, కర్పూరం, అగరు మొదలగు ద్రవ్యములు పూసి పూజించవలెను. రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను పెట్టి కొత్త వస్త్రమునొక దానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలెను. ఆ మండపము మధ్యలో సాలగ్రామము నుంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారి చేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువులను ఉంచి నైవేద్యం పెట్టవలెను. తర్వాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానం చేయవలను. అటు తర్వాత సూర్యనారాయణ స్వరూపుడకు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలను. మాఘమాస స్నానం చేయువారు వారి తల్లిదండ్రులు, బంధుమిత్రుల సమక్షములో మాఘమాస వ్రతం చేయవలెను. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పళ్ళు మొదలగునవి ఏక పాత్ర ఎందు ఉంచి కానీ కొత్త గుడ్డలో మూటకట్టి కానీ దానమియ్యవలెను. మాఘపురాణమును స్వయంగా పఠించినప్పుడు కానీ లేక వినినప్పుడు కానీ చేతిలో అక్షింతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షింతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షింతలు తమ తలపై వేసుకునవలేను. కాన ఓ శాంభవి, మాఘ స్నానము చేసి మాఘ శుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణుల నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును. ఇందులో ఒక ఉదాహరణ కూడా తెలియజేసేదను, సావధానరాలవే విను. గౌతమ మహర్షి